యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డ, మరి ఈ ఉదయకాలం వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? శోధన, బాధ, వేదనతో కష్టాల్లో ఉన్నారా? కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారా? ఒకవేళ భయంకరమైన శోధన మిమ్మల్ని ఆవరించి ఒకవేళ దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? ఈ పరిస్థితుల్లోంచి మమ్మల్ని ఎవరు కాపాడేవారు లేరని బాధపడుతున్నారా? ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల్లో మరి ఇబ్బంది పడుతున్నారేమో. ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరు కాపాడేవారు లేరని ఒకవేళ బిక్కు అనుకుంటూ భయంతో ఉన్నారేమో, దిగులుతో ఉన్నారేమో. ఏ పరిస్థితులు మీరున్నా మన దేవుడు గొప్పవాడండి. మన దేవుడు మహోన్నతుడు. ఆయన నీ దగ్గరకు వచ్చే దేవుడై ఉన్నాడు. మీరు భయపడవలసిన అవసరం లేదు. మరి గొప్ప దేవుడు ఈ రోజున నీతో మాట్లాడాలని ఆశిస్తున్నారు. ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని నీకు అనుగ్రహించి నిన్ను బలపరచాలని ప్రభు ఆశిస్తూ మరి చక్కటి వాగ్దానాన్ని మన కొరకు ఇచ్చున్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ప్రైస్తలాడండి. ఎంత శ్రేష్టమైన చక్కటి మాట ప్రభు ఈ ఉదయకాలం మనకు అనుగ్రహిస్తున్నారు. చూడండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుని బిడ్డలారా, అవునండి, మన దేవుడే కదా మనల్ని కాపాడే దేవుడు. మన దేవుడు కాకపోతే మనల్ని ఎవరు కాపాడుతారండి? ఈ రోజున నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, ఆర్థిక పోరాటాలను బట్టి, ఒకవేళ శత్రువులను బాధిస్తూ ఉండడాన్ని బట్టి, అనేక అనారోగ్య పరిస్థితులు నిన్ను అలుముకోవడాన్ని బట్టి, నీ చుట్టూ ఆవరించి ఉన్న ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలను బట్టి భయపడుతూ నన్ను ఎవరో కాపాడేవారు లేరని కృంగిపోతున్నావు, దిగులు చెందుతున్నావు, ఎవరన్నా కాపాడుతారేమోనని ఎదురు చూస్తున్నావు. దేవుని బిడ్డ, మరి ఏ మనుషుడు మనల్ని కాపాడలేడు, కానీ ఆ పరిస్థితుల్లో మనల్ని ఎవరు కాపాడలేరు, కానీ మన దేవుడు అక్కడే మనల్ని కాపాడే దేవుడు. ఎందుకనంటే ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన పగలైనా రాత్రి అయినా ఆయన నిద్రపోకుండా నిన్ను నన్ను ఆయన మేల్కొని ఉండి కాపాడుతున్న గొప్ప దేవుడు. ఏ కీడు మనకు రానియడు, ఏ అపాయము మన యొద్దకు రానివ్వడు, ఏ ప్రాణహాని మనకు కలుగనివ్వని దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని కాపాడాడు దేవుడు. కొనుకలేదు, నిద్రపోలేదు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారితో నడిచిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. వారికి అరణ్యంలో మరి విషసర్పాలు కానీ ఏమీ కానీ వారికి ఏ హాని కలగనివ్వలేదు. ఎందుకని అంటే దేవుడు వారిని కాపాడుతూ వచ్చారు. ఎంతోమంది శత్రు పోరాటాలు, ఎంతోమంది శత్రువు వారిని నాశనపరచాలని, వారి ప్రాణాలు తీయాలని చూసినప్పుడు దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. అదే మాట దావీదు కూడా తన అనుభవంలో రాస్తున్నారు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే మనల్ని కాపాడే దేవుడు. అవునండి, దావీదు కూడా అంతే. చుట్టూ శత్రువులు ప్రాణం తీయాలని దావీదు ప్రాణాన్ని మరి శత్రువులు అలుముకొని తను వెంటాడుతున్న సమయంలో దేవుడు దావీదు ప్రాణాన్ని కాపాడాడండి. 21 సంవత్సరాలు శత్రువు చేత తరమబడ్డాడు, కానీ ఏ శత్రువు తన ప్రాణాన్ని, దావీదు ప్రాణాన్ని తీయలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? దేవుడే దావీదుని కాపాడాడు. దేవుని బిడ్డలారా, అదే దేవుడు నిన్ను కూడా కాపాడుతానని చెప్తున్నాడు. నేను కునికే దేవుని కాదు, నిద్రపోయే దేవుని కాదు, నేను కాపాడుతా, నీ ప్రాణాన్ని కాపాడుతానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి అటువంటి గొప్ప దేవుడు, నిన్ను కాపాడే దేవుడు నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు, దిగులు ఎందుకు? ఏ శత్రువు నిన్నేం చేయలేడు. ఏ బాధ, శ్రమ, అనారోగ్య పరిస్థితి, ఆర్థిక పోరాటాలు, మరి ప్రకృతి వైపరీత్యాలు నిన్నేం చేయలేవు. దేవుని బిడ్డలారా,
దేవుడు నిన్ను కాపాడుతున్న దేవుడు. ఆయన నీకు అండగా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు. అందుకే నీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ మంచి వాగ్దానం యేసయ్య నీకు ఇచ్చినందుకు, యేసయ్య ఈ శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకే థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరందరూ కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ మహోన్నతుడ వందనాలు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం ప్రభువా, నా తండ్రి ప్రభా, నాయనా శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడని వాగ్దానం ఇచ్చి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు వందనాలు దేవా. అవునయ్యా, నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడే దేవుడు కొన్నావయ్యా. అయ్యా, కునుకక నిద్రించక నిత్యం మమ్మల్ని కాపాడుతున్న గొప్ప దేవుడు అయ్యా. నువ్వు మా దేవుడు అయినందుకు, మా తండ్రి అయినందుకు నీకే స్తోత్రాలయ్యా. నాయనా, ఈ దినం వాగ్దానం ఆయన వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభా. ఏ పరిస్థితుల్లో, ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లోనే బిడ్డలు ఉన్నారో తండ్రి నాయనా ప్రభా, భయంకరమైన ఆర్థిక పోరాటాలేమో, అనారోగ్య సమస్యలేమో ప్రభా, నా తండ్రి నాయన కష్ట నష్టాల మధ్యలో అయ్యా అల్లాడిపోతున్నారేమో తండ్రి నాయన. అయ్యా, ప్రకృతి వైపరీత్యాలను బట్టి అయ్యా నాయనా తండ్రి ఏం చేయాలో దిక్కు తోచక అయ్యా వారిని కాపాడేవారు లేక ఎంతగానో బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో ప్రభా. నీ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి అయ్యా. నువ్వు కాపాడే దేవుడిగా ఉన్నావయ్యా. ప్రతి ఒక్కరిని కాపాడు తండ్రి. వారికున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చండి ప్రభువా. అయ్యా, నీకే స్తోత్రాలు. రోగులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. అప్పు బాధల్లో ఉన్న వారికి అప్పు బాధల నుంచి వారిని విడిపించండి, తప్పించండి ప్రభువా. యేసయ్యా నాయనా ప్రభా, వారికున్న ప్రతి సమస్యల్లోంచి వారిని తప్పించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క పోరాటాల్లో నీ పిల్లలకి విజయాన్ని అనుగ్రహించండి అయ్యా. శత్రువుల చేతిలోంచి వారిని బిడ్డలకు కాపాడమని అడుగుతున్నామయ్యా. అయ్యా, దావీదు నాయన ప్రభా, దావీదు ప్రాణాన్ని కాపాడిన దేవుడు నాయన. అలాగే నీ బిడ్డల ప్రాణాలను కూడా నువ్వు కాపాడే దేవుడు, మా ప్రాణాలను కాపాడే దేవుడు ఉన్నావు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అలాగే నా తండ్రి నాయన, ప్రకృతి వైపరీత్యాలను బట్టి అయ్యా ఎంతోమంది ప్రభువా నాయన, అయ్యా నాయన కొంతమంది నాయన ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. వారి ఆప్తుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. వారందరినీ ఆదరించండి, బలపరచండి యేసయ్య. అయ్యా తండ్రి, ఈ ప్రతికూలమైన వాతావరణం అంతా తొలగించి నాయన అనుకూలమైన వాతావరణం దయచేయండి ప్రభా. అయ్యా, మా రాష్ట్రాల్లో ప్రభా నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. మంచి వాతావరణం దయచేయండి ప్రభా. ఈ ప్రజలందరికీ నీ క్షేమాన్ని అనుగ్రహించు, నీ కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడుగా ఉన్నాను అయ్యా. ప్రతి ప్రాణాన్ని కాపాడయ్యా. ప్రతి వారిని సంరక్షించు దేవుడుగా ఉన్నావు. సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మంచి వాతావరణ పరిస్థితులు అనుగ్రహించండి. అలాగే ప్రభా, సీజనల్ వైజ్గా వస్తున్న విష జ్వరాల చేత పీడింపబడుతున్న వారు ఎవరైనా ఉంటే వారిని ముట్టి తాకి స్వస్థపరచమని అడుగుతున్నాము ప్రభువా. అలాగే రోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నూతనమైన కృప వారికి అనుగ్రహించబడును గాక. ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.